క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బసిలికా విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఆరోగ్యం స్వర్ణ మరియు జ్యోతి స్వర్ణ, అమెరికాలో నివసిస్తున్న పూదోట శ్వేత, ప్రతాప్ మనోహర్, నిషా, శ్రీక, సునీల్ చౌదరి స్వర్ణలకు మరియు సిస్టర్ ఇన్నాశమ్మ స్వర్ణ సిఎస్ఏకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు స్వర్ణ శ్రీరాములు, కత్తిరీరమ్మ, పోపూరి కాంతారావు, పోపూరి భారతి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆరోగ్యం స్వర్ణ మరియు జ్యోతి స్వర్ణ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ, పెంటపల్లి మర్యాదాస్, పెంటపల్లి వరలక్ష్మి కుటుంబంలో మరియు పెంటపల్లి రవిరాజ్, ఝాన్సీ, ఆత్మకూరి రేణుక, అమర్నాథ్ రెడ్డి, మీనా, సాయినాథ్, పెంటపల్లి సునయలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచే కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ గుంటి జ్యోతి, సలేషియన్ సిస్టర్ ఆఫ్ డాన్ బోస్కోకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని జి అరుణ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి కార్తీక్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ గాలి షౌరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సన్నిధిని చేరుదా, పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో, పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో, ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా
చూచును నమ్మిన ప్రజలను తరగని పెన్నిది మన సత్య దైవము. కరుణతో చూచును నమ్మిన ప్రజలను తరగని పెన్నిది మన సత్య దైవము. ప్రార్థనలు చేయుదా రాగ హృదయాలతో ప్రేమతో కొలువగా రండి ప్రభుని జనమా. ప్రార్థనలు చేయుదా రాగ హృదయాలతో ప్రేమతో కొలువగా రండి ప్రభుని జనమా. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదా పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా. అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను అతనికి ప్రత్యుత్తరమిత్తును. నేను అతనిని ఆపదలలో ఆదుకొందును, అతనికి కీర్తిని దయచేయుదును. నేను అతనికి దీర్ఘాయువును ప్రసాదింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలం మొదటి ఆదివారములో ప్రవేశించాము. తపస్కాలములో ప్రతి క్రైస్తవుడు ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలను చేస్తూ యేసు ప్రభు పొందినటువంటి శ్రమలలో పాలు పంచుకోవాలి అని శ్రీసభ మనలందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నది. ఇజ్రాయేలు ప్రజలు శోధనలకు లొంగిపోయారు. ఆదాము ఏవలు శోధనలకు లొంగిపోయారు. కానీ నూతన ఆదాము అయినటువంటి యేసు క్రీస్తు శోధనలను జయించాడు. జయించటము వలన పరిపూర్ణ మానవుడన్న సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు సైతము శోధనలను వచ్చాయి కనుక మనకు కూడా ఖచ్చితముగా శోధనలనేటువంటివి ప్రతి ఒక్కరి జీవితములో కలుగుతున్నాయి, వస్తూ ఉంటాయి. నీవు శోధింపబడి ఉన్నట్లు నిన్ను గూర్చి జాగ్రత్త పడుము అని గలతీలకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయం 1వ వచనములో వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉన్నది. మనం క్రియాపూర్వకముగా పాపము చేయకపోయినా, పాపపు ఆలోచనలు, తలంపులు, చూపులు కలిగి ఉన్నను దేవుడు మనను తీర్పు తీరుస్తాడు అని మరిచిపోవద్దు. అనగా మనం పాపం చేసే పాపమును బట్టి మాత్రమే కాక మన తలంపులను బట్టి కూడా తీర్పు తీరుస్తాడనే సత్యం గ్రహించి మనము సరిచేసుకోవాలి. ఇతరుల కంటే గొప్పవారము, పరిశుద్ధము అనేటువంటి గర్వాన్ని వదిలి
మరియు దినాస్థితిని ఎన్నుకొని ఈ తపస్సు కాలములో మన జీవితాన్ని కొనసాగించాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, యోగ్యమైన రీతిలో ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ మనం చేసినటువంటి పాపాలను జ్ఞాపకలుచుకొని పాప మన్నింపును కోరుకుందాం. పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా, మరల నాకు పునర్జీవితమొసగుమో నాదా. కరుణ చూపుమా నాపై, కనికరించుమా. పాపిని నేను నాదా, పాపిని నేను. కరుణ చూపుమా నాపై, కనికరించుమా. పాపిని నేను నాదా, పాపిని నేను. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, అనుగ్రహ కాలమైన ఈ తపకాలపు పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమయ్యున్న దైవ సంపద విలువను మరింత గ్రహింప కలుగుదుమోగాక. విశ్వసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తపకాలపు ప్రతిఫలములను సమృద్ధిగా పొందుదుమోగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు
పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ఆదిలో దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడాయను. దేవుడైన యావే ఏదాను తూర్పుగా ఒక తోట వేసెను. తాను సృజించిన నరుని దానిలో ఉంచెను. చూచుటకు ఇంపుగా నుండి తినుటకు తీయగా నుండి పండ్లనిచ్చు చెట్లన్నీ ఆ తోటలో పెరుగునట్లు చేసెను. తోట నడుమ ప్రాణమిచ్చు చెట్టు, మంచి చెడుల తెలివినిచ్చు చెట్టు ఉండెను. దేవుడైన యావే సృజించిన జంతువులన్నిటిలో జిత్తుల మారిది సర్పము. అది తోటలో ఉన్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట నిజమేనా అని స్త్రీని అడిగాను. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండైనను మేము తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రము మేము తినకూడదు, తాకకూడదు. ఆ పని చేసినతో మేము చనిపోవుదుము అని జవాబు చెప్పెను. అంతటా సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తినినప్పుడు మీకు కనువిప్పు కలుగునని, మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరిగి ఆయన మీకిట్లు చెప్పెను అనెను. స్త్రీకి ఆ చెట్టు కనులకు ఇంపుగా కనపడెను. దాని పండు తినుటకు రుచిగా ఉండనని తోచెను. ఆ పండు వలన తెలివి తేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను. ఇట్లా అనుకొని ఆమె ఆ చెట్లు పండ్లు కోసి తాను తిని భర్తకు ఇచ్చెను. అతడును తినెను. ఆ పండుని తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది. తాము మొండి మొలలతో ఉన్నట్లు వారు తెలుసుకుంటిరి. అంజూరపు ఆకులు కుట్టి మొలకు కప్పుకొనిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. యేసుక్రీస్తు అను ఒక మానవుని అనుగ్రహించుట ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతోమందికి వసగును. 2వ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు. సోదరులారా, ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికి మరణము ప్రాప్తించెను. ఏలయన మానవులందరూ పాపము కట్టుకొనిరి. ధర్మశాస్త్రం ఒసగబడక పూర్వమే ఈ లోకమున పాపము ఉండెను. కానీ ధర్మశాస్త్రం లేకపోవుటచే అది పాపముగా పరిగణింపబడలేదు. కానీ ఆదాము కాలము నుండి మోషే కాలం వరకును మరణము మానవులందరినీ పాలించెను. ఆదాము చేసిన అతిక్రమము వలన
అతని వలె పాపము చేయని వారిపై సహితము మృత్యువు తన ప్రభావము చూపెను. రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమాయెను. కానీ దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపము చే చాలామంది మరణించిరనుట నిజమే, కానీ దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అను ఒక్క మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతోమందికి వసగును. కానీ దేవుని కృపావరము ఆ ఒక్క మానవుని పాప ఫలితము వంటిది కాదు. ఆ ఒక్క పాపమునకై చెప్పబడిన తీర్పు దండనము తెచ్చినది. కానీ ఎన్నియో పాపముల పిదప కృపావరము దేవుని నీతిని తెచ్చినది. ఆ ఒక్కని వలననే, ఆ ఒక్కని పాపము మూలము వలననే మృత్యు పాలన ప్రారంభమయ్యననుట నిజము. కానీ యేసుక్రీస్తు అను ఒక్క మనుష్యుని కృషి ఫలితము మరింత గొప్పది. దేవుని విస్తారమైన అనుగ్రహమును నీతియును ఆయన కృపావరమును పొందువారు అందరును క్రీస్తు ద్వారా జీవితమునందు పాలింతురు. కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుతమైన క్రియ అందరికీ విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఆ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండును, సత్యమైన మార్గములో నడుపుచుండును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మ
ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. నాలుగవ అధ్యాయము వచనాలు 1 నుంచి 11 వరకు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము వచనాలు 1 నుంచి 11 వరకు. అంతటా యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. 40 రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలి కొనెను. అంతట సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపింపుము అనెను. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచో క్రిందికి దుముకుము, ఏలయనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీ పాదమైనను రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అనెను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపరాదు అని లేఖనమున వ్రాయబడి ఉన్నది కదా అని పలికెను. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున చేర్చి భువి అంతలి రాజ్యములన్నిటినీ వాటి వైభవమును చూపి, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చేదను అనెను. సైతాను, పొమ్ము, ప్రభు అయిన నీ దేవుని ఆరాధింపుము, ఆయనను మాత్రమే నీవు సేవింపుము అని వ్రాయబడి ఉన్నది అని యేసు పలికెను. అంతట సైతాను వెడలిపోగా దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నించబడునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడు కేవలము రొట్టె వలన జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన నాథుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, శాంతి, సమాధానములు, సంతోషములు మీ అందరితోనూ ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాలం మొదటి ఆదివారములో ప్రవేశించాము. ఈ తపస్సు కాలములో ఈనాడు ఈ ఆదివారము దైవ సందేశము మనలందరినీ కూడా శోధనలను ఎలా జయించాలి అనేటువంటి ఒక చక్కటి అంశము ద్వారా ఈ తపస్సు కాల ప్రారంభములోని దేవుడు మనలందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. శోధనలు ఎలా జయించాలి, శోధనల నుండి మానవుడు ఎలా తప్పించుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో శోధనలు వస్తూ ఉంటాయి, శోధనలు కలుగుతూ ఉంటాయి. ఎవరు కూడా అతీతులు కాదు, అందరూ కూడా శోధనలకు బానిసలే. ఆ శోధనల ద్వారా మనిషి జీవితంలో దుఃఖము, వేదన, ఆవేదన, అనారోగ్యము
పలు రకాలైనటువంటి దుఃఖకరమైనటువంటి వాటికి మానవుడు మనిషి లోనవుతూ ఉన్నాడు, గురవుతూ ఉన్నాడు. వాటి నుండి ఎలా ఒక వ్యక్తి బయటకు రావాలి, వాటి నుండి ఒక వ్యక్తి ఏ విధముగా అప్రమత్తముగా ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి అని క్రీస్తు ప్రభువే మనకు ఈనాడు వాక్యం ద్వారా బోధిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తపస్కాలంలో అందరూ చాలా బాధగా కనపడినట్టు అనిపిస్తుంది. తపస్కాలంలో బాధగా అనిపిస్తుందా మీకు? లేదు ప్రియ సహోదరులారా, తపస్కాలం అనేసరికి సంతోషంగా ఉండాలి. చాలామంది చూస్తుంటే ప్రైజ్ ద లార్డ్ చెప్పినా కూడా మౌనంగా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటున్నారు. తపస్సు కాలములో మనము బిర్యానీ తింటే ఎంత శక్తి కలిగి ఎంత ఉత్సాహముగా ఉంటారో అంత ఉత్సాహంగా ఉండాలి. దేవుని శ్రమలను అనుభవిస్తూ వాటిలో పాలు పంచుకుంటూ ఉన్నాము, వాస్తవము. కానీ ఆ శ్రమలు మనము కూడా శోధనలతో ఉండకూడదు, ఎదుర్కోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో రకరకాలైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనలలో మనం పడిపోతూ ఉంటాము. ఆ శోధనలో ఎలా జయించాలి ఎవరో చెప్పలేక, ఎవరితో చెప్పుకోలేక మనకు మనమే ఆ శోధనలలో పడిపోతూ జీవిస్తూ ఉంటాము. ఆ శోధనలను ఎలా జయించగలగాలి అని క్రీస్తు ప్రభు మనకి నాడు చక్కగా బోధిస్తూ ఉన్నాడు. మూడు అంశాలను ధ్యానించుకుందాము ప్రియ సహోదరి సహోదరులారా. మొదటి శోధన ఏమిటి? ఆహారమును చూసినప్పుడు కలిగేటువంటి శోధన. ఆహారం చూసినప్పుడు కలిగేటువంటి శోధన. ప్రపంచంలో ఆహారమును వృధా చేసేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఆహారం ద్వారా రకరకాలైనటువంటి శోధనలు కలుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు కూడా 40 రోజుల పాటు ఉపవాసము ఉంటూ ఎడారిలో ప్రార్థన చేస్తూ కాలము గడుపుతున్నటువంటి సందర్భములో సైతాను శోధిస్తూ ఉన్నాడు. ఇదిగో 40 రోజులు నీవు దేవుని కుమారుడవు, నీకు శక్తి ఉన్నది, అన్నీ ఉన్నాయి కదా, నీవెందుకు ఉపవాసం ఉంటావు? ఎవరు కనపడట్లేదు ఇక్కడ, ఈ రాళ్ళు కనపడుతున్నాయి కదా, వాటిని రొట్టెలుగా చేసి తినవచ్చు కదా అని చెప్పేసి యేసుప్రభును సైతాను శోధించినది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపింపుము అని సైతాను శోధించినది. ఆహారం ద్వారా వచ్చేటువంటి శోధనలు. చాలామంది ఈ రోజుల్లో అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. చాలామంది జీవితంలో ఇక్కడ చూస్తే ఎవరు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండేవారు ఎవరు లేరు. ఎవరికొకరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. పిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఏదో ఒక సమస్య అనేది మనకు కలుగుతూనే ఉంది. చాలామంది షుగర్, బీపీ ఇవన్నీ మరి ఉన్నవి అన్నమాట. అనారోగ్యంలో ఉంటూ ఉన్నాం. పెద్దవారు, ముఖ్యంగా వయసు పైబడినటువంటి వారు. కొంతమందికి డాక్టర్ సలహా ఇస్తూ ఉన్నాడు, మీరు ఇవి తినకూడదు, స్వీట్ తినకూడదు, ఈ మాంసం అనేది కొంచెం తగ్గించాలి, బీపీ పెరుగుతూ ఉన్నది అని కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నారు. కానీ వాటిని చూసినప్పుడు, వాటిని మనము చూసినప్పుడు, ఆ వాసనలు అవిని గమనించినప్పుడు ఏమవుతుంది? శోధన. తినాలి, తిన్న తర్వాత ఒక టాబ్లెట్ వేసుకుంటే మంచిగా అయిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో మనం జీవిస్తూ ఉంటాము. ప్రియ సహోదరుడి సహోదరులారా, ఇలాంటి ఆశలు, శోధనలు మనిషిని శోధించినప్పుడు దేవుని యొక్క కృప కోసము, అనుగ్రహం కోసము మనం ప్రార్థించాలి. మనకు శోధనలు వచ్చినప్పుడు మనం ఎవరి వైపు నిలబడాలి? ప్రియ సహోదరి సహోదరులారా, సాతాను నిన్ను శోధిస్తూ ఉన్నాడు, కానీ నీవు ఎవరి వైపు నిలబడాలి? సాతాను వైపు నిలబడితే నీవు పతనమై, నాశనమై, ఈ లోకములోనే అంతరించి నీ ఆత్మ నశించిపోతూ ఉన్నది. కానీ దేవుని వైపు నీవు మరలి, దేవుడు నాకు ఉన్నాడు, దేవుడు నన్ను రక్షిస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను అనుదినం కాపాడుతూ ఉన్నాడు, నాకు అను రకాలైనటువంటి అనుగ్రహాలు నాకు కురిపిస్తూ ఉన్నాడు కదా, నా పాపముల కోసం ఆయన ఈ లోకంలో జన్మించాడు కదా, సిలువలో మరణించి రక్తం చిందాడు కదా, మరి అలాంటి క్రీస్తు ప్రభుని వదిలిపెట్టి ఈ సాతాను దగ్గరికి నేను ఎందుకు పోవాలి అని మనమందరము కూడా ఈ తపస్సు కాలంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే నీవు దేవుని ప్రక్కన నిలబడి
ప్రార్థిస్తూ జీవిస్తూ కష్టమైన దుఃఖమైన నువ్వు ఆయనను అంటిపెట్టుకొని జీవిస్తూ ఉంటావో నీకు దుఃఖము కలిగినను, వేదనలు కలిగినను, కన్నీరు వచ్చినను, అనారోగ్యం వచ్చినను, అవమానాలు వచ్చినను, నిందలు వచ్చినను, నీ తోటివారు బంధువులు కుటుంబ సభ్యులే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినను, నా దేవుడైనటువంటి యేసు క్రీస్తు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు అనేటువంటి విశ్వాసము క్రైస్తవులమైనటువంటి మనమంతరము కలిగి జీవించాలి అనేదే ఈనాడు ఈ తపస్సు కాలం మొదటి ఆదివారము మనకిచ్చేటువంటి ఒక గొప్ప సందేశము ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఆశలకు శోధనలకు గురి కాకుండా, అహం యుగో వాటికి మనము గురి కాకుండా, జీవితంలో ఎప్పుడు దుఃఖము వేదనలు అవమానాలను ఆరోగ్యాలను అనుభవించటం కంటే దేవుని వైపు నిలవబడి పవిత్రాత్మ దేవుని యొక్క సహకారం శక్తిని కోరుకుంటూ ఈ దివబలి పూజలో ఈ తపస్సు కాలములో మన జీవితాన్ని ప్రారంభించుకుంటూ ఆరంభములోనే ఈ తపస్సు కాలం మొదటి ఆరంభం నుండే ఒక పటిష్టమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నిర్ణయము తీసుకొని మనము యేసు ప్రభుకి సాక్షులుగా జీవించటం కోసము ప్రయత్నం చేయాలి. అదే ఈనాడు క్రీస్తు ప్రభు మనకిచ్చేటువంటి సందేశము. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ వాక్యము బోధించమని మరి దేవుడు నాకు ఈ వాక్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ మనమందరం ఈ దివ్యబలి పూజలో పాల్గొని దేవుని స్తుతించి ఘనపరుచుదాం. మనమందరం పైకి లేచి మన విశ్వాసాన్ని చాటుదాం. భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని, అతని యొక్క ఏకాసుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును, ఇతడు పవిత్రాత్మల గర్భమై పాటుపడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆకాశము భూమిని ఎంతో సుందరంగా సృష్టించి కడాన మానవుని సృజించెను. ప్రభు 7వ దినమున దీవించి దానిని పవిత్ర దినముగా చేసెను. అట్టి విశ్రాంతి దినమున మనకు పూజ్యమైన తపస్కాలములో ప్రభుని సన్నిధి చేరియున్నాము. ఈ పవిత్ర సమయములో మన శ్రీసభ కొరకు, మన సంఘం కుటుంబ అవసరాల కొరకు ఏక మనస్సుతో ప్రార్థించుకుందాం. మన యొక్క ప్రత్యేక తలంపుల కొరకు మౌనముగా ప్రార్థించుదాము. ఓ సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరు మాకు చేసిన సకల మేలులకు మీకు వందనములు సమర్పించుచున్నాము. మీ వైభవమును కీర్తించుచున్నాము. మీరు మాకు బలముగా కోటగా నుండి సకల శోధనల నుండి మమ్ము రక్షించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇదే మా సమర్పణం, అప్పజాక్షరసముల ప్రేమార్పణం. స్పందించిన మా హృదయ వందనార్పణం. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, అప్పజాక్షరసముల ప్రేమార్పణం. స్పందించిన మా హృదయ వందనార్పణం.
తోటలో విరగాసిన ఫలమును నీ కరుణ కరములతో స్వీకరించుమా. మా హృదయ తోటలో విరగాసిన ఫలమును నీ కరుణ కరములతో స్వీకరించుమా. ఆదరించుమా, అనుగ్రహించుమా, ఆదరించుమా, అనుగ్రహించుమా. నీ దివ్యార్పణగా స్వీకరించుమా, నీ దివ్యార్పణగా స్వీకరించుమా. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, అప్పద్రాక్షరసముల ప్రేమార్పణం. స్పందించిన మా హృదయ వందనార్పణం. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, అప్పద్రాక్షరసముల ప్రేమార్పణం. స్పందించిన మా హృదయ వందనార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థించండి. ప్రభు తమ నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణములను నిండు మనసుతో అర్పింపగల హృదయమును దయచేయుము. దైవానుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు 40 సుదీర్ఘ దినములు భౌతిక ఆహారమును మానుకొని మాకు ఒక ఆదర్శమును ఇచ్చి ఉపవాస ఆచరణలను అన్నిటినీ పవిత్రపరచెను. అది పాపమునకు కారణమైన సర్పము యొక్క తంత్రములన్నిటినీ తలక్రిందులు చేసెను. జీవితమును పులియబార చేయు దుష్టత్వమును ఓడించు విధమున మాకు నేర్పెను. కావున మేము పాస్కా పరమ రహస్యమును యోగ్యమైన విధముగా కొనియాడి తుదకు శాశ్వతమైన పాస్కోత్సవమును జరుపుకొను భాగ్యమును క్రీస్తు మాకు ప్రసాదించెను. కావున దూతలతోనూ పునీతులతోను కలసి నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా
పతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు భూపరలోకము నీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున జయ జయ ధ్వానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు ప్రభునామమున వచ్చెడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ ధ్వానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంత్యము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని నేర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలోచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిశులకిచ్చుచో ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా
జ్ఞాపకార్థము చేయుము. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా యేసువా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలోచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యక దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలిలోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీజమును, నీ సేవకుడకు లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదురున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైందు ఈ లోకమున వీడిన వారందరిని దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుమగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు నిశాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము క్రీస్తు ప్రభు ఇచ్చిన సమాధానముతో జీవించుదాము. తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించేడి క్రీస్తు ప్రభువు. ఆ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ ఆరోగ్యము స్వస్థతను పొందేదను. క్రీస్తు శరీరము నిత్య జీవితమునకు మనలను నడిపించునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ప్రియమారా లోకొనండి, ప్రభు చెంత చేరరండి. ప్రియమారా లోకొనండి, ప్రభు చెంత చేరరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా
క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లా చేయకండి. దృష్ట శత్రు చేతుల్లో దొరకుండునట్లా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా మేము నూతనీకరింపబడుచున్నాము. మా విశ్వాసము వృద్ధి చెందుచూ ఉన్నది. మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగుచూ ఉన్నది. మా యందు దైవ ప్రేమ బలపడుచూ ఉన్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆహారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉండునట్లును, నీ నోటి నుండి వెలువడు ప్రతి మాట వలన జీవింపగలుగునట్లును మాకు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీ ఆశీస్సులను నీ ప్రజలపై మెండుగా కురిపొంపుము. కష్ట సమయములలో కూడా చలించని నమ్మకమును, శోధనల సమయములోను పుణ్యకార్యములందును స్థిరముగను నిలిచిండినట్లు మనసును అనుగ్రహింపుము. తదుపరి వారి నిత్య రక్షణమును పొందినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సదా మిమ్మలను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో పయనించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా. యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా. జీవ ఊటయైన నిన్నే మరచితిని, జీవ ఊటయైన నిన్నే మరచితిని. నేను ఎండిపోయితిని, నేను ఎండిపోయితిని. నన్ను జీవింపచేయుమయా, నన్ను జీవింపచేయుమయా. యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా.